నమస్కారం. నా పేరు డాక్టర్ మమతా రఘువీర్. నేను తరణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలిని. బాల్య వివాహాలు అనంగానే మనకి ఎప్పుడో పూర్వకాలంలో కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్ పనిచేసిన క్రమంలో చాలా చిన్న పిల్లలకి చేసేవాళ్ళు అని అనుకుంటాం. కానీ ఇప్పటికి కూడా మనం పేపర్లలో రెగ్యులర్గా చూస్తున్నాం బాల్య వివాహాలు జరుగుతున్నాయని. ఎందుకు అని మనం విశ్లేషిస్తే డెఫినెట్గా ఒకటి పేదరికం, అలాగనే అమ్మాయి కట్నము ఇవ్వాలి, పుట్టినప్పటి నుంచి అమ్మాయి బరువు, అమ్మాయి కట్నం ఇవ్వాలి, ఎంత చదివించినా మనకి మళ్ళా కట్నాలు ఇచ్చే పెళ్లి చేయాలి, ఇదొకటి. అలాగనే అమ్మాయిల రక్షణ, ఎలాగ రక్షించాలి ఈ అమ్మాయిల్ని అనే భావన తల్లిదండ్రులలో ఉన్నది. ఇది పోలేదు. ఎన్ని సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా చట్టాలు బ్రిటిష్ కాలం నుంచి 1929 నుంచి చట్టాలు ఉన్నా కూడా బాల్య వివాహాల సమస్య ఇంకా అలానే ఉంది. మేము తరుణి స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేసిన క్రమంలో నేను మొట్టమొదటిసారి బాల్య వివాహాన్ని ఆపడానికి వెళ్ళింది 3 ఏళ్ల పాపకి. ఆ 3 ఏళ్ల పాపకి 85,000 కట్నం ఇచ్చి తల్లిదండ్రులు మేనరికము, ఆ అబ్బాయికి ఒక 13 ఏళ్ళు ఉంటాయి, ఈ 3 ఏళ్ల పాపని కట్టబెడుతున్నారు. అది కూడా ఒక మండపంలో పాప ఏడుస్తుంటే ఆ పాపకి ఐస్ క్రీము ఇచ్చి కూర్చోబెట్టడం జరిగింది. ఇలాంటి బాల్య వివాహాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే ఇలా కూడా జరుగుతాయా ఇంత చిన్న పిల్లలకి అని. ఈ మధ్య కాలం ఇప్పుడు 20 ఏళ్ల క్రితం నేను చూసిన సంఘటన అది. 20 ఏళ్లలో నేను చూసిన మార్పు ఏంటంటే కొద్దిగా వయసు మారడం. అంటే దాదాపు 15 ఏళ్ళు నుంచి 17 ఏళ్ల వరకు ఇప్పుడు జరుగుతున్నాయి. కనీస వివాహ వయస్సు 17 ఏళ్ళు ఉన్నది. మరి భారతదేశంలో చూసుకుంటే భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది మనకి ఈ బాల్య వివాహాల్లో. బాల్య వివాహాల్లో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చూస్తే దాదాపు మన భారతదేశంలో ఉన్న పర్సంటేజ్ 28% ఈక్వల్గానే తెలంగాణ రాష్ట్రంలో కూడా 28% బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహాలు ఓన్లీ కొన్ని కులాల్లోనో కొన్ని మతాల్లోనో జరిగేవి పూర్వం. ఆ కులాల్లో ముఖ్యంగా ఎవరైతే పశువులని పెంచేవాళ్ళో వాళ్ళకి అవసరము అన్న ఉద్దేశంతో చిన్న వయసులో పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. ప్రతి కులంలోనూ ఇలాంటి బాల్య వివాహాలు చూస్తూనే ఉన్నాం. ఆడపిల్ల, అది కూడా ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగాక, ఇంటర్నెట్ పెరిగాక ఆడపిల్లలు స్నేహాలు, ప్రేమలు, ఆకర్షణలకు లోబడి వెళ్ళిపోతున్నారు అన్న భయంతో కూడా తల్లిదండ్రులు త్వరితంగా పెళ్లి చేస్తున్నారు. ఆడపిల్లని కుటుంబ గౌరవానికి ప్రతీకగా చూడడం కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది బాల్య వివాహాలు తగ్గడానికి. సో ఈ క్రమంలో మనకి చట్ట ప్రకారము 2006లో మార్చి తీసుకొచ్చిన చట్టం ప్రకారము 18 ఏళ్ళు ఆడపిల్లకి, 21 ఏళ్ళు అబ్బాయికి, అలాగనే ఎవరైనా కానీ అతిక్రమిస్తే 2 ఏళ్ళు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా, ఇవన్నీ పెట్టడం జరిగింది. అలాగే సెక్షన్ 3 ప్రకారము ఒకవేళ ఆడపిల్లకి పెళ్ళి అయితే ఆ పెళ్ళి తను వద్దనుకుంటే రద్దు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. మళ్ళీ ఆ అమ్మాయి పెళ్ళి అయ్యేంత వరకు మనోవర్తిని, అలాగనే పిల్లలు పుట్టుంటే వాళ్ళకి రావాల్సిన ఆస్తిని ఇవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ చట్టం వచ్చాక కూడా ఇప్పటిదాకా ఈ చట్ట ప్రకారం ఎక్కడా కూడా శిక్షలు పడలేదు. అంటే మనం ఇదొక సివిల్ లా, అదొకటి. తర్వాత చాలా వరకు ఏంటంటే ఈ కేసుల్లో మేము పెట్టిన దాదాపు 78 కేసుల్లో చూసింది ఏంటంటే ఈ పిల్లలకి వాళ్ళు ఇష్టపడి కుటుంబం ఏదో పెళ్లి చేసుకుంది పర్వాలేదు అనే ఉద్దేశంతో ప్రతి కేసుని కొట్టేయడం జరిగింది. సో ఇలా చూస్తే చాలా వరకు ఆలోచన విధానంలో మార్పు రాలేనంత కాలం బాల్య వివాహాలు ఉంటూనే ఉంటాయి. ఈ మధ్య వచ్చిన కోవిడ్ కారణంగా, కరోనా కారణంగా మళ్ళీ కుటుంబాలు ఆర్థికంగా వెనుకబాటుతనం రావడం, తర్వాత ఈ కరోనా పీరియడ్లో పెళ్లి చేస్తే ఖర్చు కూడా తక్కువ ఉంటుందన్న ఒక ఆలోచనతో కూడా ఈ మధ్య కాలంలోనే లాక్డౌన్ పీరియడ్లోనే దాదాపు 300 చిల్లర పెళ్ళిళ్ళని, బాల్య వివాహాలని ఆపడానికి మేము ట్రై చేసాం. సో అలాగ చూస్తే ఇప్పుడు మీ మధ్య కూడా బాల్య వివాహాల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. ఆడపిల్లని ఒంటరిగా ఇంట్లో పెట్టడం కన్నా పెళ్లి చేసి పంపించేస్తే ఒక భారం తగ్గుతుంది అనే ఆలోచనే
ఉంది. బాల్య వివాహాల వలన అసలు ఏమవుతుంది అని గమనిస్తే మనం ముఖ్యంగా ఆడపిల్లల చదువు ఆగిపోతుంది. తర్వాత వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాలు లేనప్పుడు పెళ్లి చేయడం వలన ఆ పెళ్ళిళ్ళలో 75% ఆ పెళ్ళిళ్ళు విడాకులకి వెళ్తున్నాయి. అంటే వాళ్ళల్లో గృహహింస ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే హెచ్ఐవి లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మాతా శిశుమరణాల రేటు పెరుగుతోంది. తర్వాత శిశుమరణాలు అంటే ఇలాంటి వాళ్ళకు పుట్టే పిల్లలు చాలామంది వరకు చనిపోతున్నారు, వికలాంగులుగా పుడుతున్నారు. తర్వాత ఈ బాల్య వివాహాల్లో ఎక్కువ శాతము అంటే మేనరికాలు అవ్వడం వలన కూడా వికలాంగులు లేకపోతే బుద్ధిమాన్యం పిల్లలు ఎక్కువగా పుడుతున్నారు. సో ఎటువైపు చూసుకున్నా కూడా బాల్య వివాహం వలన ఏమీ పెద్ద ఉపయోగం లేకపోగా అన్ని రకాలుగా నష్టమే. అంటే వచ్చే వంశం కూడా నష్టపోతుంది, అలాగనే అమ్మాయి కూడా నష్టపోతుంది. సో ఈ విధంగా చూస్తే ఆ అమ్మాయికి తెలిసి తెలియని వయసులో పెళ్లి చేయడం వలన 30 ఏళ్ల కల్లా చాలా వరకు చాలామంది మహిళల్లో గర్భసంచీలు తీసేయడం, అనేక అంటే హెల్త్ పరంగా వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవడం ఇవన్నీ మనం గమనిస్తున్నాం. అలాగనే దేశం యొక్క ఉత్పాదకత, అలానే ఆర్థికంగా కూడా దేశం వెనుకబాటుతనానికి ఇది ఒక గుర్తు అని ఐక్యరాజ్య సమితి బాల్య వివాహాల మీద చెప్పడం జరిగింది. ఆఫ్రికా లాంటి లేకపోతే నైజరు, చిన్న చిన్న మాలి ఇలాంటి చిన్న దేశాల్లో ఏవైతే ఇలాంటి బాల్య వివాహ సమస్య ఉందో, అలాగే నేపాల్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాల్లో ఉన్న సమస్య ఉందో అక్కడికి మన దేశానికి కంపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఇంకా ఇంప్రూవ్ అయినా మనం ఇంకా మార్పు తీసుకురాలేకపోతున్నాం. ఆడపిల్లల చదువు కోసం అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, అలాగే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 10th వరకు ఇవన్నీ తీసుకొచ్చినా కానీ ఇంకా మార్పు తీసుకురాలేదు. ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వము ఒక ప్రతిపాదన చేసింది. అబ్బాయిల వయసు 21 సంవత్సరాలు కాబట్టి అమ్మాయిల వయసు కూడా పెళ్లి వయసు 21 సంవత్సరాలు చెయ్యాలి అనేది కూడా తీసుకురావడం జరిగింది. దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆడపిల్లలకి డిగ్రీ వరకు కనుక మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే 21 ఏళ్ళు కాదు 25 ఏళ్ళ వరకు కూడా ఆడపిల్లల్ని ఆపడానికి, పెళ్లి చేయకుండా ఉండడానికి తల్లిదండ్రులు డెఫినెట్గా ముందుకు వస్తారు. సో అవకాశాలు పెంచాలి, విద్యా ఉపాధి అవకాశాలు ఆడపిల్లలకి పెంచాలి, రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకి అన్ని చోట్ల ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వగలగాలి. ఇది కనుక ప్రభుత్వం చేయగలిగితే కేరళ లాంటి రాష్ట్రాలలో తీసుకొచ్చిన ఉన్నతిని మనం ఇక్కడ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యము. అలాగే పెళ్ళే ప్రామాణికము, జీవితానికి పెళ్ళే పరమావధి అనే ఆలోచన నుంచి బయటపడి ఆడపిల్లలకి అనేక రంగాల్లో వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. 10-12% మంది తల్లిదండ్రులు అలాంటివి చేయగలుగుతున్నారు. కానీ ఇంకా కూడా గ్రామీణ భారతంలో, అలాగే ముఖ్యంగా ఏదైతే స్లమ్స్లో ఉన్న బీద కుటుంబాల్లో ఆడపిల్లని ఇంకా బరువుగానే చూస్తున్నాం. సో అందుకే అవకాశాలు పెంచితే ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి ముందుకు వస్తారు. అలాగే ఆడపిల్లకి పెళ్ళే కాదు, వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కూడా మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. బాల్య వివాహాలు ఆగాలి అంటే తప్పనిసరిగా బాలికలకు అందరికీ కూడా ఉపాధి విద్యా అవకాశాలతో పాటు అన్ని రకాల నైపుణ్యాలు నేర్పించడం అవసరం. జీవన నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్, వాళ్ళు ఉపాధిలు అంటే తెచ్చుకోవడానికి, ఉద్యోగం తెచ్చుకోవడానికి, నిలబడడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ అందజేయడం అవసరం. అలానే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఏదో కళ్యాణలక్ష్మి అని ఒక్కసారి క్యాష్ బెనిఫిట్ ఏదో ఇవ్వడం కన్నా ఆ పిల్లలు చదువుకున్నంత కాలం వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, అలాగే ప్రభుత్వ పథకాల్లో ఈ ఆడపిల్లల తల్లిదండ్రులకి వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వడం కానీ చేయగలగాలి. అలాగే ఎవరైతే ఈ ఆలోచనలలో ఉన్నారో మత సంబంధమైన, కుల సంబంధమైన ఆచార వ్యవహారాల్లో మార్పులు తీసుకురావడానికి మత పెద్దలందరూ ముందుకు రావాలి. వాళ్ళు కనుక ఈ విషయాల మీద దృష్టి పెట్టగలిగి అవగాహన తీసుకురాగలిగితే చాలా మార్పు వస్తుంది అనేది మనకి ప్రూవ్ అయింది. కాబట్టి మత పెద్దలందరూ ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. అలానే ఆడపిల్ల కుటుంబానికి గౌరవం, వాళ్ళే నిలబెట్టాలి అనే ఆలోచన దృక్పథం నుంచి కూడా మనం మార్పు తీసుకురావాలి. మగపిల్లల్లో కూడా బాల్య వివాహాలు చేస్తున్నారు. 21 ఏళ్ళు రాకుండానే ఇలాంటివి జరుగుతున్నాయి. దాదాపుగా 17% అని మనకి లెక్కల్లో తేలింది. కాబట్టి ఆ మగపిల్లాడిని కూడా వాళ్ళ రంగాల్లో, వాళ్ళు ఉపాధి రంగాల్లో వాళ్ళు నిలదొక్కున్నాకనే
పెళ్లి గురించి ఆలోచిస్తే మంచిది. ఆ చిన్న వయసులో చేస్తే వాళ్ళు కూడా అనేక సమస్యలతోటి ఇలా ఈ బాధ్యతల్ని మొయ్యలేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి మనం ఆడపిల్లల్ని అలానే అబ్బాయిల్ని ఇద్దరికీ కూడా 18 ఏళ్ళు దాటకుండా అబ్బాయికి 21 ఏళ్ళు దాటకుండా పెళ్లి చేయొద్దు. ఎక్కడైనా జరుగుతుంటే మీరు చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే మన పోలీస్ హెల్ప్ లైన్ 100కి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్రతి జిల్లాలోనూ జిల్లా స్థాయిలో మనకి బాలల రక్షణాధికారులు ఉన్నారు. DCPO, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయొచ్చు. లేదు అంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, మాకు చెప్పినా మేము కూడా అవి ఆపడానికి ట్రై చేస్తాము. సో మా తరుణి స్వచ్ఛంద సంస్థ యొక్క హెల్ప్ లైన్ నెంబరు 9000243000కి కానీ 9000 24 3000కి మీరు SMS చేయొచ్చు. అలాగే నా నెంబరు 9849418592కి మీరు కాల్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒక బాల్య వివాహం ఆపితే ఆ అమ్మాయి లైఫ్ నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అలాగే మీ చుట్టాలలో ఎవరైనా పక్కన కానీ ఆడపిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేస్తుంటే మటుకు ఈ సమస్యలు ఏమేమి వస్తున్నాయో వాటన్నిటి గురించి వాళ్ళకి వివరించి ఆ కుటుంబానికి చేయూత ఇవ్వడం ద్వారా బాల్య వివాహాన్ని అడ్డుకోండి, ఆడపిల్లల్ని రక్షించండి. థ్యాంక్ యూ.